Good morning, friends. Today is the third day after we began the online classes in English. The first class dealt with the question papers pattern for prelims examination. The second day's class was on the nouns, that means definition of nouns, types of nouns, and then based on those types of nouns we solved some 10 questions where we found some errors. 8 questions. We found some errors in those 8 questions and we solved them. While dealing with those questions, I told you where the error was in the sentences and why it should not be like that. Hope you remember all those. ఇది మనకు మూడవ రోజు క్లాస్ అని చెప్పాలి. మొదటి రోజు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సెకండ్ రోజు నౌన్స్ అంటే ఏమి, నౌన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, నౌన్స్ మీద ఆధారం చేసుకొని మనం ఒక 8 క్వశ్చన్స్ని నేర్చుకున్నాం. అంటే పరీక్షల్లో ఎట్లా అడుగుతాడో వాటిని, ఆ నౌన్స్ ఎలా వాడబడతాయో దాన్ని ఎలా మనము గుర్తించి ఎర్రర్ ఉందని దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో మనం సెకండ్ డేస్ క్లాస్లో నేర్చుకున్నాం. ಇವತ್ತು ಥರ್ಡ್ ಡೇ, ಇವತ್ತಿನ ಕ್ಲಾಸಿನಲ್ಲಿ ಕೂಡ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡೋಣ. ಯಾವುದನ್ನು ಅಂದರೆ ಸೆಕೆಂಡ್ ಡೇ ಕಲ್ತಿದ್ದೇವೆ ಲೆಸನ್ ನೌನ್ಸ್ ಮೇಲೆ, ಅದನ್ನು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡೋಣ. ಇವತ್ತು ಕೂಡ ನಿಮಗೊಂದು 10 క్వశ్చన్స్ కొడుತೀನಿ. యూ కెన్ సీ దెమ్ ఆన్ ద బోర్డ్. మీరు బోర్డు మీద చూడొచ్చు. 10 క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒకటి కనపడుతూ ఉంటాయి. ఇది మనకు మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన ఒక కొత్త యాప్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు దీని ద్వారా మీకు ఇంకా డిస్ప్లే అవ్వడంలో చాలా క్లారిటీ ఉండి మీకు రాసుకోవడానికి కూడా, మీ ఇంట్లో కూర్చొని రాసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా కన్వీనియంట్గా ఉంటుంది. అట్లాంటి కొత్త రకం యాప్తో ఈరోజు మనది మొదటి క్లాస్ అనుకోవచ్చు ఇంగ్లీష్ మొదలైనప్పటి నుండి. సో ఈరోజు మీరు బోర్డు మీద చూస్తున్నారు నౌన్స్ క్విజ్ 1. ఇట్ ఈస్ ద ఫస్ట్ క్విజ్. అఫ్ కోర్స్ సెకండ్ అని చెప్పవచ్చు. ఫస్ట్ అప్పుడే మనం 8 క్వశ్చన్స్ చేసాం. ఇది ఫస్ట్ ఎందుకు అంటున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పిన నౌన్స్ నేనే చేత్తో రాశాను బోర్డు మీద. ఇది అలా కాదు, దీన్ని ఎక్సలెంట్గా టైప్ చేసి పీడిఎఫ్లో తీసుకొచ్చి దీన్ని మరీ కొత్త యాప్ ద్వారా దీన్ని బోర్డు మీద మన వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా క్లారిటీ ఉంటుంది, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పినప్పుడు. హోప్ యూ విల్ లిసన్ టు మై క్లాస్ విత్ ద సేమ్ అటెన్షన్ విత్ విచ్ యూ ఆల్వేస్ డూ. సమ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఆర్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ సమ్ ఆర్ ఇన్కరెక్ట్. కొన్ని సరిగ్గాను కొన్ని సరిగ్గా లేకుండాను తప్పులుగాను ఉంటాయి. మనం చేయాల్సింది ఎర్రర్ ఎక్కడుందో గుర్తుపెట్టి ఆ ఎర్రర్ ఎందుకు అది ఎర్రర్ అయింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో నేర్చుకోవాలి. ఏమి ఎర్రర్ లేకపోతే మీరు ఈ అని కనపడుతుంది కదా ఆప్షన్, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. మీరు దీన్ని ఒక 50 seconds to 60 seconds అంటే ఒక 1 minute దాకా చూసి డిసైడ్ చేయండి. డిసైడ్ చేసేలోగా ఇక్కడ చిన్న ఒక ఎర్రర్ జరిగింది, అది నేనే చెప్పేస్తాను. అది కాక ఇంకొక ఎర్రర్ ఉందేమో చూడండి. అదేమిటంటే, ఈ బి పార్ట్ ఉంది కదా, అక్కడ యు బదులు ఇక్కడ మనకు యువర్ అని ఉండాలి. యువర్. సో ఆర్ అది టైప్ అవ్వలేదు, అది మీరు చూడండి. ఇట్ ఈజ్ యూ నో ఇట్ వెల్ దట్ యువర్ సక్సెస్ ఇన్ లైఫ్ డిపెండ్స్ ఆన్ నాట్ ఆన్ మై అడ్వైస్ బట్ ఆన్ సంబడి ఎల్స్. ఇది సెంటెన్స్. ఇందులో ఏమైనా ఎర్రర్ ఉందేమో మీరు గుర్తించండి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్విజెస్ ద్వారా మనం నేర్చుకుంటున్న డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మీకు ఈ రాబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఆ తర్వాత ఎస్ఎస్సి లేక ఐబిపిఎస్ క్లార్క్, ఇంకా ఏ ఎగ్జామ్ అయినా ఈ ఏడాది జరిగేవి, ఏ ఎగ్జామ్ అయినా ఈవెన్ వచ్చే ఏడాదికైనా బాగా పనికొచ్చే మెటీరియల్ని మీరు క్లాసులో వింటున్నారు. ఇప్పుడు
పైగా అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు మొదటి నుంచి వింటున్నారు. నౌన్స్ అనేది మామూలుగా పార్ట్స్ ఆఫ్ స్పీచే ఫస్ట్ టాపిక్ అయితే అందులో ఫస్ట్ పార్ట్ నౌన్స్. మీరు ఆ నౌన్స్ మొదట్లో పెట్టి అక్కడ నుంచి వింటున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు క్లాసెస్ ఇవి వీడియోస్ ద్వారా మీకు అందిస్తున్న క్లాసెస్ అటెండ్ అవుతే ఇంతకు ముందు కాస్త అటు ఇటుగా ఉండిన గ్రామర్లో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు, బాగా ప్రాక్టీస్ అవుతుంది, మీకు బాగా మంచి మార్క్ಸ್ వచ్చే ಅವಕಾಶ ಸ್ಪಷ್ಟಂಗೆ ಕನಪಡುತ್ತೋಂದಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಟ್ರೈ ಮಾಡಿರಿ, ಸೀರಿಯಸ್ ಆಗಿ ತಗೊಳ್ರಿ, ಸಿನ್ಸಿಯರ್ ಆಗಿ ಕೇಳ್ರಿ, ಡೈವರ್ಟ್ ಆಗಬೇಡ್ರಿ, ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿರಿ ಕೇಳಿದ ಮೇಲೆ. ನಾವು ಯು ನೋ ಇಟ್ ವೆಲ್ ದಟ್ ಯುವರ್ ಸಕ್ಸಸ್ ಇನ್ ಲೈಫ್ ಡಿಪೆಂಡ್ಸ್ నాట్ ఆన్ మై అడ్వైస్ బట్ ఆన్ సంబడి ఎల్స్. ఇప్పుడు మీకు నౌన్ క్విజ్ అని అనుకున్నాం కాబట్టి నౌన్స్ దగ్గరే మీకు తప్పు ఉండాలి, అంతే కదా. ఇందులో ఎన్ని నౌన్స్ ఉన్నాయి అంటే సక్సెస్ అనేది ఒక నౌన్. అందులో ఏమైనా తప్పు ఉందా? లేదు. ఎందుకంటే యువర్ అనేది ఒక పొసెసివ్ అడ్జెక్టివ్ అనొచ్చు, పొసెసివ్ ప్రొనౌన్ కూడా. అది పొసెసివ్ అంటే చెందిన, ఇది నాదే, అది వాళ్ళదే, ఇది ఇతనిదే అని పొసెషన్ మీనింగ్ ఇస్తుంది కదా. ఆ ప్రొనౌన్ని పొసెసివ్ ప్రొనౌన్ అని అంటారు. మై హౌస్, మై బుక్, మై ఫ్రెండ్, యువర్ ఫాదర్, అట్లా ఈ మై, యువర్, అవర్, హిజ్, హర్, దేర్, ఇట్స్ అనేవన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్. వీటికి ఇంకొక పేరు పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన మీకు నౌనే ఉండాలి కాబట్టి సక్సెస్ అనేది నౌన్, సరిపోయింది. స్పెల్లింగ్ కూడా సరిగ్గా ఉంది, అక్కడ ఏం తప్పు లేదు. ఇంకొక నౌన్ ఏమైనా ఉందా అంటే అడ్వైస్. అడ్వైస్ కూడా ఇదొక నౌన్. ఇది ఏమైనా స్పెల్లింగ్ తప్పని ఎవరైనా అనుకుంటుంటే కాదు, స్పెల్లింగ్ సరిగ్గానే ఉంది. ఏమిటి? ఏడివిఐ ఎస్ఈ కొన్నిసార్లు చూస్తారు, సిఈ కొన్నిసార్లు ఇక్కడ సిఈ చూస్తున్నారు మీరు. మరి ఎస్ఈ కదా అని కొందరు అనుకోవచ్చు, కాదు. ఎందుకంటే రెండు ఉన్నాయి, ఏడివిఐ సిఈ ఉంది, ఏడివిఐ ఎస్ఈ కూడా ఉంది. కానీ సిఈ ఉంటే నౌన్, ఎస్ఈ ఉంటే వర్బ్. ఎక్కడ? బ్రిటిష్ ఇంగ్లీష్లో. కానీ అమెరికన్ ఇంగ్లీష్లో రెండూ కూడా సిఈతోనే వాడబడతాయి. ಎರಡು ಸಿಇನೇ ತಂದ್ಕೊಂಡಿರ್ತವೆ ಅಮೆರಿಕನ್ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ. ವೆರಾಸ್ ಇನ್ ಬ್ರಿಟಿಷ್ ಇಂಗ್ಲೀಷ್ SE is verb, CE is noun. As far as words like advice, practice, device, prophecy, suspense ఇట్లాంటి పదాలు చూసినప్పుడు CEs అన్ని నౌన్స్, SEs అన్ని వర్బ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏముంది మరి? మై, ఈ యువర్ లాగా ఈ మై కూడా ఒక పొసెసివ్ ప్రొనౌనే, అంటే అడ్జెక్టివ్. పక్క నౌన్ కదా ఉండాలి, నౌనే ఉంది, అక్కడ కూడా తప్పులేదు అనిపిస్తోంది. తర్వాత బట్ ఆన్ సంబడి ఎల్స్, ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు మీరు గుర్తించింటే మీకు మార్క్ వస్తుంది. ఏమి? సంబడి దగ్గర ఎర్రర్ ఉంది. ఎలా ఎర్రరు అంటే ఇక్కడ చూడండి, జీవితంలో మీరు సాధించే విజయం అనేది నా సలహా మీద కాదు, నా యొక్క సలహా మీద కాదు, వేరే వాళ్ళ యొక్క సలహా మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు దీంట్లో. ఇక్కడేమో నా యొక్క పొసెసివ్ కేసు వచ్చేసింది. నా యొక్క సలహా మీద కాదు, వేరే వాళ్ళ యొక్క సలహా అని ఉండాల. వేరే వాళ్ళ యొక్క అని ఉందా? వేరే వాళ్ళు అని ఉందా? వేరే వాళ్ళు అని ఉంది. ఏముండాలి? వేరే వాళ్ళ యొక్క సలహా అని ఉండాలి. మీరే గమనించుంటారు, వేరే వాళ్ళ సలహా అంటారా మాట్లాడేటప్పుడు? వేరే వాళ్ళు సలహా అంటారా? మీరే వేరే వాళ్ళ సలహా అంటారు. వేరే వాళ్ళ సలహా అంటే వేరే వాళ్ళ యొక్క సలహా అని అర్థం. మరి పొసెసివ్ కేసు ఉండాలి కదా, లేదు చూడండి. కాబట్టి ఇదే తప్పు. అందుకని ఏముండాలా? సంబడీస్ ఎల్స్ అని ఉండాలనా? కాదు, సంబడీ ఎల్స్. సంబడీ ఎల్స్, ఆ అపాస్ట్రఫీ లేకపోవడమే తప్పు. ఎక్కడుండాలా అపాస్ట్రఫీ? సంబడీకి ఎస్ పెట్టకూడదు, సంబడి ఎల్స్, మరొకరి సలహా మీద, మరొకరి యొక్క సలహా మీద మీ లైఫ్ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు సంబడి ఎల్స్ పక్కన అపాస్ట్రఫీ పెట్టండి. మరి ఇంకొక ఎస్ పెట్టొద్దు. ఎందుకు? ఎప్పుడైనా చూడండి, నోబడి, సంబడి, ఎవ్రీబడి, అలానే ఇంకేమైనా ఇందాక రాశాను కదా, ఇట్లా ఎవ్రీబడి, నోబడి, సంబడి ఇట్లాంటి వాటి పక్కన మీరు ఎల్స్ పెట్టారనుకోండి, ఎల్స్ పెట్టారనుకోండి, వీటికి తప్పకుండా అటుపక్కన అపాస్ట్రఫీ పెట్టాలి. ఎందుకంటే అవన్నీ పొసెసివ్ కేసెస్గా ఉంటాయి. సంబడి ఎల్సెస్ అడ్వైస్,
నోబడీ ఎల్స్, ఎవ్రీబడి ఎల్స్, ఇట్లాగా. వాటి తర్వాత ఇట్ ఈజ్ ఎవ్రీబడి ఎల్సెస్ జాబ్, ఇట్ ఈజ్ సంబడీస్ జాబ్ ఆర్ సమ్వన్ ఎల్సెస్ జాబ్. అట్లా ఎల్స్ అని వాడిన తర్వాత వాళ్ళ యొక్క, అతని యొక్క, ప్రతి ఒక్కరి యొక్క అన్నప్పుడంతా ఈ నోబడి, సంబడి, ఎవ్రీబడి ఎల్సెస్ తర్వాత మీరు అపాస్ట్రోఫీనే వాడండి. అలా వాడితేనే ఇక్కడ వచ్చిన మై పొసెసివ్, ఇక్కడ వచ్చిన పొసెసివ్ రెండు మ్యాచ్ అవుతాయి. రెండు పార్ట్స్ కూడా గ్రామటికల్గా ఒకే క్లాస్కి చెందిండాలి. కాబట్టి ఇలాంటి చెప్పేటప్పుడు నా యొక్క సలహా మీద కాదు, వాళ్ళ యొక్క సలహా కాబట్టి ఇక్కడ అపాస్ట్రోఫీ పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు వచ్చినా కూడా మీరు అపాస్ట్రోఫీ వాడాలి. కొందరికి ఒక డౌట్ వస్తుంది, ఇంకొక ఎస్ ఎందుకు రాలేదు, ఎల్స్ తర్వాత ఎస్ ఎందుకు రాలేదు అని డౌట్ వస్తుంది. ఎస్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ సౌండ్ చూడండి, ఉస్ కదా, ఉస్ అనే సౌండ్ వస్తుందా? ఈ ఉస్ అని సౌండ్ వచ్చిన పదాలని మనము చూసినప్పుడు, చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాటి యొక్క అని మీనింగ్ వస్తే అపాస్ట్రోఫీ పెట్టి ఆగిపోండి, కానీ ఇంకొకసారి ఎస్ రాయొద్దండి. వాటిని ఇంగ్లీష్లో హిస్సింగ్ సౌండ్స్ అంటారు. అంటే మనం బయటికి చెప్పినప్పుడు స్ అనే శబ్దం వస్తుంది. వాటికి ఇంకో పేరు కూడా ఉంది, సిబిలంట్స్ అని. సిబిలంట్స్, SIBI LANT, సిబిలెంట్ సౌండ్స్కి అపాస్ట్రోఫీ అక్కర్లేదు. అంటే ఎట్లాగా, అడ్వైస్ సిఈతో ఎండ్ అయిందా, అది కూడా ఎస్ అనే సౌండ్ వస్తుంది కదా, కాబట్టి అపాస్ట్రోఫీ పెట్టి ఆగిపోండి, మరి ఎస్ రాయొద్దు. అలానే ఇంకా అట్లాంటిది ఏదైనా సరే ఎస్ అనే సౌండ్తో ఎండ్ అయితే, ఎస్ అనే అక్షరం కావచ్చు, ఎస్ అనే సౌండ్ కావచ్చు, అది సిఈతో ఎండ్ అయి ఎస్ అనే సౌండ్ ఇస్తున్నా అపాస్ట్రోఫీ పెట్టి ఆగిపోండి, ఎస్ రాయొద్దు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా ఎవరి పేరైనా ఎస్తో ఎండ్ అవుతున్నా, డబల్ ఎస్తో ఎండ్ అవుతున్నా, సిఈ లేక సితో ఎండ్ అయ్యి ఎస్ సౌండ్ వస్తున్నా, SHతో ఎండ్ అవుతున్నా, వాటి యొక్క, వాళ్ళ యొక్క అని చెప్పినప్పుడు ಇದು ಅವ್ರದ್ದು ನಮ್ದಲ್ಲ, ಅವ್ರಿಗಿದು ಅಂತ ಹೇಳೋ ಕಾಲಕ್ಕೆ ಅಪಾಸ್ಟ್ರಫಿ ಒಂದು ಇಡರಾಗಲಿ, ಡೋಂಟ್ ಗೋ ಫಾರ್ ಅನದರ್ ಎಸ್, ಮತ್ತ ಎಸ್ ಇಡಬೇಡ್ರಿ, ತಪ್ಪಾಗಿತ್ತು. ಅಪಾಸ್ಟ್ರಫಿ ಸಾಕು. గెటింగ్ మై పాయింట్? ఓకే. కాబట్టి సంబడి ఎల్సెస్, ఇందులో ఏముంది, ఎల్సెస్ కాబట్టి అపాస్ట్రఫీ, ఎల్సెస్ కాదు. రైట్. వీ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్ నౌ. Second question says, he informed me that he had gone to one of the minister's residences and stayed there all night. ఇక్కడ మళ్ళీ నౌన్ క్విజ్ కదా, ఎర్రర్స్ నౌన్స్లోనే ఉండాలి ఎక్కువగా. ఏమున్నాయి ఎర్రర్స్? నౌన్స్ అంటే మినిస్టర్ ఒకటి ఉన్నాడు, ఇక్కడ రెసిడెన్సెస్ ఒకటి ఉంది, నైట్ ఒకటి ఉంది. ఈ మూడు నౌన్స్. ఈ పార్ట్స్లోనే మీకు ఎర్రర్ కనపడించాలి ఇప్పుడు, బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నౌన్స్. అతను నాకు ఇన్ఫార్మ్ చేశాడు, చెప్పాడు ఏమనట, తాను మినిస్టర్ గారి ఇంటికి, ఒక ఇంటికి వెళ్ళాడట, అక్కడే ఆ రాత్రి ఉన్నాడట అని చెప్పాడు. ಒಬ್ಬರು ಅಮಾತ್ಯರ ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾನಂತೆ, ಅಲ್ಲೇ ಆ ರಾತ್ರಿ ಸ್ಟೇ ಮಾಡಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ. ಎರರ್ ಎಲ್ಲಿದೆ ಅಂದರೆ, ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ ದಾಟಿದ ಮೇಲೆ ಸಿ ಬರ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಸಿ ಪಾರ್ಟ್ ಆಫ್ಟರ್ ಬಿ ಯು హ్యావ్ గాట్ వన్ ఆఫ్ ది ఉంది కదా. ఏలో బీలో ఏమీ తప్పు లేదు, ఏ అండ్ బి ఆర్ ఎర్రర్ ఫ్రీ. లుక్ అట్ సి, వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రెసిడెన్సెస్ ఏముంది, వన్ ఆఫ్ వస్తే తర్వాత ప్లూరల్ కదా రావాల్సింది, వచ్చింది కదా అనుకుంటారు కొందరు. వన్ ఆఫ్ ద హౌసెస్, వన్ ఆఫ్ ద రెసిడెన్సెస్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అని అంటారు కదా, వచ్చింది తప్పేముంది అనుకుంటే కాదు. రూల్ ఏమిటంటే, వన్ ఆఫ్ తర్వాత మీరు వాడే నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ ఉండకూడదు. వన్ ఆఫ్ తర్వాత వెంటనే వాడే నౌన్కి మీరు అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. మరి ఎలా కరెక్షన్ చేయాలి దీన్ని అంటే, ఈ రెసిడెన్సెస్ని ఇక్కడికి తీసుకురండి. ఆ రెసిడెన్సెస్ ఎవరివట, మినిస్టర్ గారివి కదా, ఆ మినిస్టర్ అనే పదాన్ని ఇటుపక్క తీసుకురండి. అంటే రెసిడెన్సెస్ ప్లేస్లోకి మినిస్టర్స్ ప్లేస్లోకి రెసిడెన్సెస్ వెళితే మీకు అపాస్ట్రఫీ అవసరం లేకుండా సెంటెన్స్ సరిపోతుంది. ఎలాగా, వన్ ఆఫ్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ద మినిస్టర్,
వన్ ఆఫ్ ద రెసిడెన్సెస్, నో అపాస్ట్రఫీ, వన్ ఆఫ్ ద రెసిడెన్సెస్. ఎవరివి? మినిస్టర్ గారివి. మినిస్టర్ గారివి, మినిస్టర్ యొక్క అన్నప్పుడు ఆఫ్ రావాలి కాబట్టి సరిపోతుంది. వన్ ఆఫ్ ది పక్కన ఏమొచ్చింది ఇప్పుడు? అపాస్ట్రఫీ లేని ప్లూరల్ నౌన్ వచ్చిందా? రెసిడెన్సెస్ అని, అంతే. కాబట్టి వన్ ఆఫ్ ದ రెసిడెన్సెస్ ఆఫ్ ದ మినిస్టర్ ಅಂಡ್ ಸ್ಟೇಡ್ ದೇರ್ ಆಲ್ ನೈಟ್. ಅರ್ಥమైందా? ಅರ್ಥವಾಗಿದೆ? ಏನದು? ಒನ್ ಆಫ್ ಆದಮೇಲೆ, ಒನ್ ಆಫ್ ದಿ ಆದಮೇಲೆ ನೀವು ಯೂಸ್ ಮಾಡೋ ನೌನ್ ಪ್ಲೂರಲ್ ಆಗಿರಬೇಕಾಗಲಿ, ನೌನ್ ಪ್ಲಸ್ ಅಪಾಸ್ಟ್ರಫಿ ಎಸ್ ಇರೋ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಆಗಕೂಡದು. ಹಾಗಾದರೆ ಅದು ಎರರ್ ಆಗುತ್ತೆ. ಆಫ್ಟರ್ ಒನ್ ಆಫ್ ಯು ಯೂಸ್ ಎ ಪ್ಲೂರಲ್ ನೌನ್ ಸ್ಟ್ರೈಟ್ ಅವೇ without the help of apostrophe s. So keep in mind, one of my friends brothers కాదు, one of the brothers of my friend. అర్థమైందా? one of the brothers, no apostrophe. ఎవరి వీళ్ళందరూ కూడా ఎవరి బ్రదర్స్? మా ఫ్రెండ్ యొక్క బ్రదర్స్. one of the brothers of my friend. one of the roads of the town. It is not one of the town's roads. No. One of the roads of the town. One of the rivers of the country. It is not one of the country's rivers. No, one of the rivers of the country. Got? Right. Second is over. Now we move to third one. The building's roof need repairing, otherwise it may fall down and result into many persons' death. Now, again, there is a small error here. The building's roof need తర్వాత మీకు ఒక ఎస్ టైప్ అయి ఉండాలి, నీడ్స్. సో ద బిల్డింగ్స్ రూఫ్ నీడ్స్ రిపేరింగ్, otherwise it may fall down, result in many persons' death. So is there any error here in the sentence? There is one, that is in the very first part itself. So ఇక్కడ ఇంకొక చిన్న ఎర్రర్ కూడా మనం తర్వాత చెప్తాను. ఇక్కడ బిల్డింగ్స్ అని ఉంది కదా, అది మనకు తప్పుగా తెలిసొస్తుంది. ఎలాగా? బిల్డింగ్ యొక్క రూఫ్ అన్నారు కదా, మామూలుగా ప్రాణం లేని వాటికి, లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్కి మనము అపాస్ట్రఫీ ఎస్ వాడకూడదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అవి కాకుండా, ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు, వాటికి వాడొచ్చు అని అర్థం. సో అట్లా ఎక్సెప్షన్స్ తీసేస్తే మిగతా లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్కి, ప్రాణం లేని వాటికి పొసెసివ్ ఫార్మ్గా అపాస్ట్రఫీ ఎస్ని పెట్టకూడదు. మరి ఏం చేయాలి అంటే మార్చుకోవాలి. ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్, ఆ రూఫ్ని ఇక్కడ తీసుకురండి. ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. రూఫ్ అంటే ఒకటే కదా, ఒకటే అయినప్పుడు నీడ్కి ఎస్ ఉండాలి. నీడ్స్, నీడ్ ఈజ్ ప్లూరల్, నీడ్స్ ఈజ్ సింగులర్. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈజ్ ఎ వర్బ్. అదే నౌన్ అయితే నీడ్స్ ప్లూరల్, నీడ్ సింగులర్. వర్బ్గా అయితే నీడ్స్ సింగులర్, నీడ్ ఈజ్ ప్లూరల్. నౌన్గా అయితే నీడ్స్ ప్లూరల్, నీడ్ ఈజ్ సింగులర్. ఇక్కడ మనకు కావాల్సింది వర్బ్గా చూస్తున్నాం కాబట్టి మనము, మీకు ఎస్ ఉండాలి అక్కడ. ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్ నీడ్స్ రిపేరింగ్. రిపేరింగ్ కూడా నౌనే, జెరెండ్ లాగా ఉన్న నౌనే, రిపేరింగ్. అదర్వైజ్ అలా చేయకపోతే ఇట్ మే ఫాల్ డౌన్ అండ్ రిజల్ట్ ఇన్, లేక రిజల్ట్ ఇన్ టు మెనీ పర్సన్స్ డెత్. సో ఇప్పుడు ఇక్కడ పర్సన్స్ డెత్ అపాస్ట్రఫీ ఉండాలి. రైట్, ది ఎర్రర్ ఈస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. బిల్డింగ్స్ రూఫ్ అనద్దండి, రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. టేబుల్స్ లెగ్ అనేది తప్పు. ఏముండాలి? ఇది టేబుల్ కూడా ఒక ప్రాణం లేని వస్తువు కదా, కాబట్టి ద లెగ్ ఆఫ్ ద టేబుల్ అని ఉండాలి. ద లెగ్ ఆఫ్ ద టేబుల్. ఇప్పుడు ఇందాక అన్నాను కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అన్నా, అంటే కొన్ని వాటికి ప్రాణం లేనివైనా ఎస్ పెట్టొచ్చు అపాస్ట్రఫీ. అట్లాంటివి ఏవి అంటే కనుక హెవెన్లీ బాడీస్ అంటాం మనం. హెవెన్లీ బాడీస్ అంటే దేవుడు సృష్టించిన కొన్ని పెద్ద పెద్ద విషయాలు, లైక్ గ్రహాలు, నక్షత్రాలు, ఇంకా అట్లాంటి హెవెన్లీ బాడీస్.
అర్త్, జూపిటర్, మార్స్, వీనస్, సాటర్న్. ఆర్ ఇంకా నేచర్, అగైన్ మేడ్ బై గాడ్. గాడ్ క్రియేటెడ్ ఆల్ దిస్. సో హెవెన్లీ బాడీస్ అంటే సృష్టికర్త భగవంతుడు సృష్టించిన ఆ అంశాలని మనం అపాస్ట్రఫీతో చెప్పొచ్చు. యూ కెన్ గో ఫర్ ఇట్. అపాస్ట్రఫీ ఈజ్ ఓకే. అందుకే పేపర్లో చూస్తుంటారు, ఎక్కడైనా భారీ వర్షాలు కురిస్తే చాలా ఫ్లడ్స్ వచ్చి నాశనం అయిపోయి ఉంటే నేచర్స్ ఫ్యూరీ అని రాస్తారు. నేచర్ యొక్క ఫ్యూరీ. ఫ్యూరీ అంటే నేచర్కి కోపం వస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అని. డిస్ట్రక్షన్, డ్యామేజ్, కెలామిటీ. కాబట్టి నేచర్స్ ఫ్యూరీ అనొచ్చు. అలానే సన్స్ ఎనర్జీ, సూర్యుడి యొక్క అపాస్ట్రఫీ పెట్టొచ్చు. సన్ ప్రాణం లేనిది కదా, అది ఒక స్టార్ కదా అని కొందరు వాదిస్తుంటారు కదా, వాటికి అది హెవెన్లీ బాడీ కాబట్టి అనొచ్చు. అర్త్స్ టెంపరేచర్, అర్త్స్ అట్మాస్ఫియర్. అర్త్ కూడా హెవెన్లీ బాడీనే, అంటే మేడ్ బై గాడ్, వాటికి చెప్పొచ్చు. అలానే ఇంకా వేటికి చెప్పొచ్చు అంటే డిస్టెన్సెస్కి, వెయిట్స్కి కూడా చెప్పొచ్చు. బరువులకి, దూరాలకు కూడా చెప్పొచ్చు. ఉదాహరణకు నిల్చుకునేటప్పుడు ఐ స్టుడ్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ అన్నారు అనుకోండి. ఆర్మ్స్ లెంగ్త్ అంటే చెయ్యి ఇట్లా పెడితే ఎంత దూరం ఉంటుందో అంత. ఇది ఒక దూరం చూపిస్తోంది కదా, ఆర్మ్స్ లెంగ్త్ అనొచ్చు. ఏఆర్ఎం అపాస్ట్రఫీ ఎస్, ఆర్మ్స్ లెంగ్త్. లెంగ్త్ అనే మాట డిస్టెన్స్ని చూపిస్తుంది కాబట్టి చెప్పొచ్చు. అలానే ఒక బరువు ఉందనుకోండి. ఎంత ఉందండి ఇది బరువు అంటే ఏ పౌండ్స్ వెయిట్, పిఓయుఎన్డి, ఒక కొలత, మెజర్మెంట్ టు వెయ్ థింగ్స్. కాబట్టి పౌండ్స్. కిలోగ్రామ్స్ అపాస్ట్రఫీ ఎస్, ఏ పౌండ్స్ వెయిట్, ఏ కిలోగ్రామ్స్ వెయిట్, ఏ టన్స్ వెయిట్, ఇట్లా అనొచ్చు మీరు. కాబట్టి హెవెన్లీ బాడీస్కి, ఆ తర్వాత కొన్ని ఎక్సెప్షనల్ నేచురల్ థింగ్స్కి, ఆ తర్వాత డిస్టెన్సెస్కి, ప్లేసెస్కి, వెయిట్స్కి మీరు ప్రాణం లేనివైనా అపాస్ట్రఫీ ఎస్ పెట్టొచ్చు. అవి కాకుండా ఆ 5-6 పదాలు కాకుండా మీరు మిగతా లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. అందుకనే డోంట్ సే బిల్డింగ్స్ రూఫ్, రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్. డోంట్ సే టేబుల్స్ లెగ్, లెగ్ ఆఫ్ ది టేబుల్. కాట్స్ పోస్ట్, మంచం యొక్క కాలు కాదు, పోస్ట్ ఆఫ్ ద కాట్. పోస్ట్ అంటే ఒక గుంజు లాంటిది, మంచం యొక్క కాలు లాంటిది. రైట్? సో లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఎఫ్ యూ డోంట్ టేక్ అపాస్ట్రఫీ. You should use the other way, like leg of the table or roof of the building, floor of the room. Right. Now we move to the next question, which is the fourth one. I visited John's and Mary's house twice but found the couple absent. నేను జాన్స్, మేరీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2 సార్లు. 2 సార్లు కూడా వాళ్ళు లేరు ఇంట్లో అని చెప్పారు. 2 ಸಾರಿ ಹೋಗಿದ್ದೀನಿ, 2 ಸಾರಿ ಕೂಡ ಜಾನ್ ಮೇರಿ ಅವರು ಇಲ್ಲ ಮನೆಯಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಎಲ್ಲಿ ಎರರ್ ಇದೆ ಗೊತ್ತಾ? ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ನಲ್ಲಿ ಎರರ್ ಇದೆ. ಜಾನ್ಸ್ ಅಂಡ್ ಮೇರೀಸ್ ಇದಲ್ಲ, ಅಲ್ಲಿ ಎರರ್ ಇದೆ. ಯಾಕೆ ಎರರ್ ಅದು ಅಂದರೆ, ಹೌಸ್ ಅಂದರೆ ಇದು ಯಾರ ಹೌಸ್, ಯಾರ ಮನೆ ಇದು? ಅವ್ರದ್ದೇ ಅಲ್ಲ. ಇಬ್ಬರು ಅವರೇ ಹೇಳಿದ್ದಾರೆ, ಕಪಲ್ ಅಂತ ಅನ್ನಿದ್ದಾರಲ್ಲ. ಕಪಲ್ ಅಂದರೆ ಗಂಡ ಹೆಂಡತಿ, ಭಾರ್ಯಾಭರ್ತಲ್ಲಿ ಕಪಲ್ ಅಂటారు. ಕಪಲ್ వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కదా, ఇద్దరు ಒಂದೇ ಮನೆಯಲ್ಲಿ ఇర్తారಲ್ಲ. బోత్ విల్ బి ఇన్ ద సేమ్ హౌస్. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ హౌస్ అండ్ దట్ ఈజ్ ఓన్డ్ బై 2 people, జాన్ అండ్ మేరీ. 2 people ఓన్ 1 thing. ఇద్దరు కలిసి ఒకదానిని ఓన్ చేస్తుంటే, ఒకదానిని కలిగి ఉంటే మీరు ఏం చేయాలంటే సెకండ్ సబ్జెక్ట్కి మాత్రమే అపాస్ట్రఫీ పెట్టాలి, కానీ నాట్ టు ది first subject also. So I visited John and Mary's house. Remove this apostrophe here. జాన్ మరియు మేరీ ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పారు. 2 ఇళ్ళు లేవు, ఉన్నది ఒకటే ఇల్లే. కాబట్టి జాన్ అండ్ మేరీ యొక్క ఇల్లు, జాన్ మరియు మేరీ యొక్క ఇల్లు. కాబట్టి when 2 persons own, OWN, own 1 thing, use apostrophe s for the second one, second subject, but not to the first one. Use for second one. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అమలాస్ అండ్ కమలాస్ సే parlor
ఏ బ్యూటీ పార్లర్ ఈజ్ ఫేమస్ అన్నాను అనుకోండి, ఇది కూడా ఎర్రరే. ఈ అమల అనే ఆవిడ అండ్ కమల అనే ఆవిడ ఇద్దరూ కలిసి ఒక పార్లర్నే రన్ చేస్తున్నారు. బోత్ రన్ ఓన్లీ వన్ పార్లర్ అండ్ దట్ ఈస్ ఫేమస్. సో దే ఆర్ నాట్ ఓనింగ్ టూ పార్లర్స్, దే ఆర్ ఓనింగ్ ఓన్లీ వన్. సో దే ఓన్ ఓన్లీ వన్. హెన్స్ ఒకటే పార్లర్ కాబట్టి రిమూవ్ దిస్. అమల అండ్ కమలాస్ పార్లర్ సరిపోయింది. ఆ పార్లర్కి ఓనర్స్ ఎంతమంది అండి? ఇద్దరు. అమల ఒక ఆవిడ, కమల ఇంకొక ఆవిడ. అమల అండ్ కమలాస్ పార్లర్ ఈజ్ ఫేమస్. పరీక్షల్లో ఒక్కోసారి ఇక్కడ ఆర్ ఇస్తాడు, ఆర్ అని. మనం ఏమనుకుంటామంటే అమలాస్ అండ్ కమలాస్ పార్లర్ ఉండాలి కదా, ఇక్కడ పార్లర్ ఉన్నా కూడా ఆర్ ఇచ్చాడే కాబట్టి ఆరు కాదు ఈజ్ అని అనుకుంటాం కదా. ఒకవేళ ఇక్కడ అమలాస్ అండ్ కమలాస్ పార్లర్స్ అని ఉంటే పార్లర్స్ అంటే రెండు పార్లర్స్ అనుకోవచ్చు. అప్పుడు ఏమంటుంది? సరిపోతుంది. అమలా యొక్క పార్లరు, కమలా యొక్క పార్లర్ ఇద్దరివి, అప్పుడు ఆర్ అవ్వచ్చు. అంటే ఇద్దరు వేరు వేరే వాటిని ఓన్ చేస్తుంటే అప్పుడు బహువచనం వస్తుంది. రాజూస్ అండ్ రవీస్ బుక్స్ ఆర్ స్టోలెన్. రాజు పుస్తకాలు, రవి పుస్తకాలు, ఇద్దరి పుస్తకాలను ఎవరు ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు అతని పుస్తకాలు వేరే, ಆತನ ಪುಸ್ತಕಗಳು ಬೇರೆ, ರವಿ ಪುಸ್ತಕ ಬೇರೆ. ಇಬ್ಬರು ಪುಸ್ತಕಗಳನ್ನು ಯಾರೋ ಹೊತ್ಕೊಂಡು ಕಳ್ತನ ಮಾಡಿದ್ದಾರೆ. ఇద్దరు పుస్తకాలు పోయినాయి, ఇద్దరివి పోయినాయి కాబట్టి మీరు అపాస్ట్రఫీ ఇద్దరికీ చెప్పొచ్చు. రాజూస్, రవీస్, బుక్స్ నాట్ బుక్ కాబట్టి ఆర్ స్టోలెన్. ఇక్కడ అలా కాదు. జాన్ అండ్ మేరీ ఆర్ ఏ కపుల్. దే లివ్ ఇన్ వన్ హౌస్ అండర్ ద సేమ్ రూఫ్, హెన్స్ ఇట్ ఈస్ జాన్ అండ్ మేరీస్ హౌస్. రైట్? ఓకే. నౌ కమ్స్ ది నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. A ton, ఇందాక వచ్చింది. A ton's weight is too heavy for anyone to carry on his head. నెత్తి మీద ఒక టన్ను బరువు మోయాలంటే ఎవరికైనా మరీ ఎక్కువ, అది మోయలేరు. ఇందాక అనుకున్నాం కదా, లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ అయినా కూడా అవి గనక బరువుల్ని చూపిస్తుంటే, వెయిట్స్ని చూపిస్తుంటే, వెయిಟ್ಸ್ ನೋಡಿಸ್ತಾ ಇದ್ದರೆ, ಡಿಸ್ಟೆನ್ಸ್ ನೋಡಿಸ್ತಾ ಇದ್ದರೆ, ಪ್ಲೇಸ್ ನೋಡಿಸ್ತಾ ಇದ್ದರೆ, ಆರ್ ಭಗವಂತ ಸೃಷ್ಟಿಸೋ ಈ ಪರಮಾತ್ಮ ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋ ಭಾಳ ಇವಲ ಜುಪಿಟರ್, ಮಾರ್ಸ್, ಅರ್ತ್, ಸನ್, ಸ್ಟಾರ್, ಮೂನ್ ಇವೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದರೆ ಅಪಾಸ್ಟ್ರಫಿ ಎಸ್ ಈಸ್ ಆಕ್ಸೆಪ್ಟೆಡ್. ಹೆನ್ಸ್ ಎ ಟನ್ಸ್ ವೆಯ್ಟ್ ಈಸ್ ಕ್ವೈಟ್ ಕರೆಕ್ಟ್, ನಥಿಂಗ್ ರಾಂಗ್ ಇನ್ ಇಟ್. ಸೊ ಟೇಕ್ ದಿ ಲಾಸ್ಟ್ ಆಪ್ಷನ್ ಇ, ವಿಚ್ ಈಸ್ ನೋ ಎರರ್. ದೆರ್ ಈಸ್ ನೋ ಎರರ್, ಇಟ್ ಇಸ್ ಓಕೆ, ಫೈನ್. Okay, remember it is a ton is a weight, it is a measurement. You can say tons weight, arm's length, pounds flesh. Now we go to the next one. I stopped his going out late at night because the situation in the town was very tense. అతను రాత్రి బయటికి ఆలస్యంగా టైంలో బయటికి వెళ్తుంటే నేను వద్దన్నాను, ఎందుకంటే టౌన్లో సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంది, చాలా కొంచెం ఉత్కంఠంగా, ఆందోళనగా ఉంది, వెళ్ళొద్దు ఈ టైంలో అని చెప్పాను. వేర్ ఈజ్ ది ఎర్రర్? ది ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో నౌన్ ఉంది కదా, నైట్లో ఏమైనా తప్పు ఉందా? కాదు, తప్పు అక్కడ కాదు. తప్పని అనిపించవచ్చు మీకు. తప్పని అనిపించే పార్ట్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ పార్ట్లోనే ఉంటుంది మీకు. నేను ఇంకా సెకండ్ పార్ట్లో తప్పని డిసైడ్ చేయలేదు, మీరు అనుకుంటుంటారు అని చెప్తున్నాను. సో ఐ స్టాప్డ్లో ఏమీ తప్పు లేదు. ఐ సబ్జెక్ట్, స్టాప్డ్ వర్బ్. హిస్ గోయింగ్ అవుట్ అట్ నైట్, గోయింగ్ అవుట్ లేట్ అట్ నైట్ అనొచ్చు, లేట్లీ అట్ నైట్ అనకూడదు, లేట్ అట్ నైటే అనాలి, అర్థం వేరే కాబట్టి. బికాస్ ద సిచ్యువేషన్, అగైన్ సిచ్యువేషన్ ఈజ్ నౌన్, ఇట్స్ ఓకే. ఇన్ ద టౌన్ అనొచ్చు. వాజ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, ఇది కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. కొంత అక్కడ కూడా తప్పు చేస్తారు. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటుంది స్టాప్డ్ అని, ఇక్కడ ఈజ్ ఉంటుంది ఒక్కోసారి, ఈజ్ అని మీరు గుర్తుపట్టలేకపోతారు, మీరు వేరే చోట సెర్చ్ చేస్తుంటారు. ఇది పాస్ట్ టెన్స్, ఇది కూడా పాస్ట్ టెన్స్ ఉంది. వాజ్ ఈజ్ ఓకే, సరిగ్గా ఉంది. మరి తప్పు ఎక్కడ ఉంది అంటే డౌట్ రావచ్చు మీకు, ఇక్కడ ఏమైనా ఉందేమో అని. లేదు, అది కూడా సరిగ్గా ఉంది. సరిగ్గా ఉందా? ఎస్. ఎలాగా? మనం ఇంతకుముందు క్లాసెస్లో అనుకునేవాళ్ళం, ఎప్పుడైనా ఒక జెరెండ్ వస్తే, జెరెండ్ వెనకల ప్రణౌన్ ఉంటే ఆ ప్రణౌను పొసెసివ్ ఫామ్లో ఉండాలి అని. ఇక్కడ గోయింగ్ అనేది ఒక నౌన్. చాలామంది ఐఎన్జీ చూడగానే అది వర్బ్ అని అనుకునేస్తారు.
అది వర్బ్ కాదు, అది జెరెండ్. జెరెండ్ అంటే ఏమిటి? చూసేందుకు వర్బ్ లాగా ఉంటుంది. ఐఎన్జి ఉంది కదా, చూసేందుకు వర్బ్ లాగా ఉండి నౌన్ పని చేస్తూ ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ వర్బ్ బికాజ్ యూ హ్యావ్ ఐఎన్జి అట్ ది ఎండ్, బట్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్. అలా చూసేందుకు వర్బుగా ఉండి నౌన్ పని చేసే దానిని జెరెండ్ అని పిలుస్తారు. జెరెండ్ అంటే నౌన్ అనే అర్థం. జెరెండ్ వెనకల మీరు ప్రనౌన్ వాడుతూ ఉంటే అది మై, అవర్, హిజ్, హర్, దేర్, ఇట్స్, యువర్ అయినప్పుడు, లేక దేర్, ఇట్లా ప్రనౌన్స్ అన్నీ పొసెసివ్ ఫామ్లో ఉన్నప్పుడు పక్కన జెరెండ్ ఉంటే దట్ ఈస్ క్వైట్ కరెక్ట్. ఇక్కడ మీరు హీ గోయింగ్ అనకూడదు. ఐ స్టాప్డ్ హీ గోయింగ్ కాదు, ఐ స్టాప్డ్ హిజ్ గోయింగ్. జెరెండ్ వెనకల ఉండే ప్రణవును పొసెసివ్ కేసులో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను అక్కడికి వెళుతున్నాను, నీకేమైనా అబ్జెక్షనా అంటే, అవును నాకు ಇಷ್ಟం లేదు ಅಕ್ಕಡಿಗೆ ಹೋಗೋಡಮು, ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ, ನೀನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀಯಲ್ಲ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ, ಹೋಗಬೇಡ ಅಂತೀನಿ ಅನ್ಕೋ. ಅದನ್ನು ಹೆಂಗೆ ಹೇಳಬೇಕು? ಐ ಡೋಂಟ್ ಲೈಕ್ ಯು ಗೋಯಿಂಗ್ ದೇರ್. ಐ ಡೋಂಟ್ ಲೈಕ್ ಯು ಗೋಯಿಂಗ್ ದೇರ್ తప్పిది. యు షుడ్ సే ఐ డోంట్ లైక్ యువర్ గోయింగ్ దేర్ అని చెప్పాలి. గోయింగ్ అనేది అక్కడ లాగానే అనమాట. ఇది కూడా ఒక జెరెండ్. వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి, పర్వాలేదా అంటే, నాకు నచ్చలేదు వాళ్ళు రావడం అంటే, ఐ డోంట్ లైక్ దెయిర్ కమింగ్ హియర్. దే కమింగ్ కాదు, దెయిర్, THEIR కమింగ్. సో జెరెండ్స్ వెనకల మీరు పొసెసివ్ ప్రొనౌన్స్ వాడండి. గుర్తుంటుందా? వీ షుడ్ యూస్ పొసెసివ్ ప్రొనౌన్స్ బిఫోర్ ఏ జెరెండ్ విచ్ ఎండ్స్ విత్ ING. నౌ ది 7th question. He didn't approve of his son raising stupid questions and thereby vexing the teacher. ಆತನ ಮಗ ಸಾಲಿನಲ್ಲಿ ಮಾಸ್ಟರ್ನ ಕೆಲಸಕ್ಕೆ ಬರೆದಿದ್ದೋ ಕ್ವಶನ್ಸ್ ಎಲ್ಲ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಸ್ಟುಪಿಡ್, ಹುಚ್ಚು ಕ್ವಶನ್ಸ್ ಎಲ್ಲ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದು ಗೊತ್ತಾಗಿದೆ ತಂದೆಗೆ. ಆತಗೆ ಸಿಟ್ಟು ಬಂದಿದೆ. ನಾ ಹಿಂಗೆ ಮಾಡಬೇಡ, ನೀನು ಕ್ವಶನ್ಸ್ ಕೇಳಿದ್ರೆ ಒಳ್ಳೆ ಕ್ವಶನ್ಸ್ ಕೇಳಬೇಕು ಮಾಸ್ಟರ್ನ, ಇಂಥ ಸ್ಟುಪಿಡ್ ಕ್ವಶನ್ಸ್ ಕೇಳಬೇಡ, ನಂಗೆ ಲೈಕ್ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನಗೆ నచ్చిಲ್ಲ ಇದು ಅಂತ ఇದ್ದಾನೆ. చెప్తున్నాడు తన కొడుకు తన టీచర్ని ఉపయోగం లేని క్వశ్చన్స్, స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుతూ టీచర్ని విసిగిస్తుంటే, వెక్సింగ్ విసిగించుట, కాజ్ ఇరిటేషన్. ఏదైనా ప్రాబ్లం మిమ్మల్ని వేధిస్తుంటే కనుక ఇట్ ఈజ్ ఏ వెక్స్డ్ ప్రాబ్లం అని అంటారు. ఐ యామ్ వెక్స్డ్, విసుగు వచ్చింది నాకు, ఐఎమ్ ఇరిటేటెడ్, ఐఎమ్ అనీజీ అబౌట్ ఇట్, రైట్? సో హీ డిడెంట్ అప్రూవ్ ఆఫ్ హిస్ సన్ రేజింగ్ స్టూపిడ్ క్వశ్చన్స్ దేర్ బై వెక్సింగ్ ద టీచర్. ఇందులో కూడా 6th క్వశ్చన్ మనం మాట్లాడుకున్నాం కదా, జెరెండ్ వెనకలు ఏముండాలి? పొసెసివ్ ఫామ్లో ఉండాలి ప్రనౌన్ అని. ఒకవేళ నౌన్ ఉంటే అది కూడా పొసెసివ్ ఫామ్లోనే ఉండాలి. జెరెండే ఒక నౌన్, జెరెండ్ వెనకల ప్రనౌన్ ఉంటే ప్రనౌన్ పొసెసివ్ ఫామ్లో ఉండాలి. జెరెండ్ నౌన్, ఆ నౌన్ వెనకల ఇంకొక నౌన్ ఉంటే ఈ నౌన్ కూడా పొసెసివ్ ఫామ్లోనే ఉండాలి. ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? గెస్. నౌ యూ కెన్ సే హీ డిడెంట్ అప్రూవ్ ఆఫ్ హిస్ సన్స్. ఇక్కడ తప్పు ఏముండాలి? సన్స్ రేజింగ్ ఈజ్ ఏ జెరెండ్. అదొక జెరెండ్ వెనకాల జెరెండ్కి ఏముంది? సన్ అని ఒక నౌన్ ఉంది, మామూలు కామన్ నౌన్ ఉంది. నో, అది పొసెసివ్ ఫామ్లో ఉండాలి. కాబట్టి సన్స్. సన్కి ఎస్ పెట్టొచ్చు. ఎందుకు? సన్ అంటే అబ్బాయి, కొడుకు, ప్రాణం ఉన్నవాడు కదా, కాబట్టి అపాస్ట్రఫీ పెట్టొచ్చు. డాటర్స్, మ్యాన్స్, ఉమన్స్ చెప్పచ్చు. కాబట్టి సన్స్ రేజింగ్. గమనించండి, రైజింగా కూడా డౌట్ వస్తుంటుంది. రేజింగ్ వేరే, రైజింగ్ వేరే. రేజింగ్ అంటే ఇంతకుముందు లేవు, నీవు ప్రయత్నం చేసి తీసుకొని వస్తావు. అంటే క్వశ్చన్స్ అడగట్లా ఎవరు, నువ్వే అడిగావు. నువ్వు అడగకపోయింటే క్వశ్చన్స్ లేవు. అంటే ఏదైతే మనుషుల కారణంగా పైకి వస్తుందో వాటికి ఈ స్పెల్లింగ్ వాడాలి. ఏదైతే సహజంగా దానంతకదే పైకి వస్తుందో దానికి ఇది వాడాలి. లైక్ సన్ రైజింగ్. సన్ రైజ్ విన్నారా? స్పెల్లింగ్ ఇదే ఉంటుంది,
ఎస్ఈ ఇదే ఉంటుంది. ఎందుకు? సన్ రైజ్ మనం రెస్పాన్సిబుల్ కాదు. సన్ హీ కమ్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఆర్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. మనమేమి జోక్యం చేసుకో. కానీ మన కారణంగా ఒక ప్రశ్న పుట్టుకొస్తే, మనమే ఒక మొక్కని పెంచుతుంటే, మన బాసే మన శాలరీ పెంచితే అప్పుడు మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు కదా. అప్పుడు RAISING మ్యాన్స్ ఇంటర్వెన్షన్ ఉంటే RAISING. వితౌట్ మ్యాన్స్ ఇంటర్వెన్షన్ ఇఫ్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్ సెల్ఫ్ RISE. ఇంకో డిఫరెన్స్ ఉంది, అది చాలా ముఖ్యం గ్రామటికల్గా. ఏమిటంటే RAISE అనేది ట్రాన్సిటివ్ వర్బ్, RISE అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ప్రధానంగా ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్. ఏమి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అంటే RAISEకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఆయన ఏమి రేస్ చేశాడు? స్టూపిడ్ క్వశ్చన్స్. ఇది ఆబ్జెక్ట్. అట్లా ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్స్ కలిగి ఉంటుందో, ఏ వర్బ్ విత్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. ఏ వర్బ్ వితౌట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటారు. వాట్ డస్ ద ಸನ್ ರೈಸ್? ಆನ್ಸರ್ ರಾದು ದಾನಕ್ಕೆ. ಅದಕ್ಕೆ ಆನ್ಸರ್ ಬರೋದಿಲ್ಲ, ಸಮಾಧಾನ ಬರೋದಿಲ್ಲ ಅದಕ್ಕೆ. ಯಾಕೆ? ಯಾರನ್ನ ಸನ್ನನ ಮ್ಯಾಲಕ್ಕೆ ಎಳಿತಾ ಇದ್ದಾರಾ ಬೆಳಗಾಷ್ಟೊತ್ತಿಗೆ? ಇಲ್ಲಲ್ಲ, ಆತನೇ ಬರ್ತಾನೆ ಮ್ಯಾಲಕ್ಕೆ. ಅದು ನೋಬಡಿ ಈಸ್ ಇಂಟರ್ವೀನ್ಡ್, ಇಟ್ ಕಮ್ಸ್ ಆನ್ ಇಟ್ ಸೆಲ್ಫ್. ಸೊ ವೆನ್ ನೋಬಡಿ ಈಸ್ ಇಂಟರ್ವೀನ್ಡ್ ಆರ್ ಇಂಟರ್ಫಿಯರ್ಡ್ ಅಂಡ್ it comes on itself, something happens on itself, it is RISE. When somebody makes it happen, it is RAISE. My boss raised my salary. What did my boss raise? My salary. Object. The man is raising an orphan. అతను ఒక అనాథని పెంచుకుంటున్నాడు. Whom is he raising? An orphan. Object is there. So RAISING. రైట్? ఓకే. కాబట్టి ఇక్కడ సన్స్ రైజింగ్, సన్ అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి. సన్స్ రైజింగ్, జెరెండ్ పొసెసివ్. క్లియర్? థ్యాంక్ యూ. నౌ కమ్స్ ది 8th one. అమెరికాస్ ప్రాబ్లమ్స్ ఆర్ హవెవర్ నాట్ సో సీరియస్ అండ్ ఆఫుల్ యాజ్ ఇండియా. ఇక్కడ కూడా మీకు అమెరికాస్ ప్రాబ్లమ్స్ని ಇಂಡಿಯಾ యొక్క ಪ್ರಾಬ್ಲಮ್ಸ್తో ಕಂಪೇರ್ చేస్తున్నాము. ನಾವು ಕಂಪೇರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾವುದನ್ನ? ಅಮೆರಿಕಾ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ನ ಇಂಡಿಯಾ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ನ ಕಂಪೇರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಮತ್ತು ಎರರೇನು? ಕಂಪೇರ್ ಮಾಡಿದಾಗ ಬೋತ್ ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಮಸ್ಟ್ ಬಿ ಆಫ್ ఈక్వల్ గ్రామటికల్ ర్యాంక్. అంటే మనం ఏ ఆబ్జెక్ట్స్ని పోలుస్తున్నామో అవి రెండు ఈక్వల్ గ్రామటికల్ ర్యాంకులో ఉండాలి. అంటే ఇది నౌన్ అయితే ఇది కూడా నౌన్ అవ్వాలి. ఇది పొసెసివ్ ఫామ్లో ఉంటే ఇది కూడా పొసెసివ్ ఫామ్లో ఉండాలి. క్లియర్? ఇది అడ్జెక్టివ్, ఇది నౌన్, ఇది వర్బ్, ఇది అడ్వర్బ్, ఇది నాన్ పొసెసివ్, ఇది పొసెసివ్ కాకూడదు. రెండు ఒకే ర్యాంకు చెందినవి అయి ఉండాలి. అప్పుడే కంపారిజన్ విల్ బి యాప్ట్. అందుకోసం అమెరికాస్ అన్నాము, ఇక్కడ ఇండియాస్ అని అనాలి. ఇండియా అపాస్ట్రఫీ లేదు కదా, పెడితే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇండియాస్ ప్రాబ్లమ్స్ ఆర్ కంపేర్డ్ విత్ అమెరికాస్ ప్రాబ్లమ్స్. క్లియర్ కదా? కాబట్టి వెన్ యూ మేక్ కంపారిజన్, మేక్ ఇట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సేమ్ ర్యాంక్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ కమ్స్ ది 9th one. Your tone of speaking as well as your friends is really extremely sarcastic, yet we never take it seriously. Your tone of speaking as well as your friends is really extremely sarcastic, yet we never take it seriously. అర్థం ఏమిటి అంటే, నీవు మాట్లాడే తీరు, నీ ఫ్రెండ్స్ మాట్లాడే తీరు. అంటే నీ ఫ్రెండ్ ఇక్కడ దాని ప్రకారం పోతే నీవు మాట్లాడే తీరు, నీ ఫ్రెండ్స్ మాట్లాడే తీరు అని వస్తుంది. మరి ఇక్కడ యువర్ టోన్ ఆఫ్ స్పీకింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఇదేమో యువర్ టోన్ పొసెసివ్. ఈ ఫ్రెండ్స్ ఏమైనా పొసెసివా? కాదు, కామన్గా ఉన్నది. యువర్ టోన్, నీ యొక్క టోన్, నీ యొక్క స్వరం, మీ ఫ్రెండ్ యొక్క స్వరం అని ఉండాలి. అలా లేకుండా మీ ఫ్రెండ్స్ అని ఉంది అంటే ఏం జరుగుతోంది? ఇక్కడ టోన్ని ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తున్నాం కాదు, టోన్ని టోన్తోనే కంపేర్ చేయాలి, ఫ్రెండ్స్ని ఇంకొక ఫ్రెండ్స్తోనే కంపేర్ చేయాలి.
అవునా? ఒక ప్లానెట్ని మరో ప్లానెట్తో కంపేర్ చేయొచ్చు, అంతేగాని ప్లానెట్ని ఎవరైనా ఆటోతో కంపేర్ చేస్తారా? మీకు ఎప్పుడైనా ఒక క్లాసెస్లో ఇంతకుముందు ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటుంది, లైక్ మై డాగ్ రన్స్, మై డాగ్ బాక్స్ మోర్ దాన్ మై నైబర్ అని అంటుంటాం ఎప్పుడైనా అని. అంటే మా కుక్క ఆ పక్కింటి వాడి కుక్క కంటే ఎక్కువ అరుస్తుంది అని చెప్పాలి, కానీ మా కుక్క పక్కింటి ఆయన కంటే ఎక్కువ వరుస్తుంటుంది అని చెప్పకూడదు. పక్కింటి ఆయన కుక్కని మన కుక్కని కంపేర్ చేసుకోవచ్చు. మనల్ని ఆయనతోనూ, ఆయన్ని మనలతోనూ, ఆయన్ని ఇంకొక ఇంటి ఆయనతోనూ కంపేర్ చేసుకోవచ్చు, కానీ జంతువును మనిషిని కంపేర్ చేయడం తప్పు అవుతుంది. అలాగా పొసెసివ్ కేసులో స్వరాన్ని స్నేహితుడిని కంపేర్ చేయకూడదు. స్నేహితుడి స్వరాన్ని లేక స్నేహితురాలి స్వరాన్ని ఇంకొకరి వ్యక్తి యొక్క స్వరంతో పోల్చొచ్చు. కాబట్టి యువర్ టోన్ ఆఫ్ స్పీకింగ్, అలాగే యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ అని ఉండాలి. అంటే యువర్ ఫ్రెండ్కి ఇక్కడ అపాస్ట్రఫీ ఉండాలి. యువర్ ఫ్రెండ్స్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ టోన్ అని అర్థం అక్కడ. యువర్ టోన్ ఆఫ్ స్పీకింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ టోన్ ఆఫ్ స్పీకింగ్. ఎలాగైతే యువర్ పొసెసివ్, ఫ్రెండ్కి అపాస్ట్రఫీ పెడితే అది పొసెసివ్ అవుతుంది, సేమ్ ర్యాంక్ అయిపోతాయి. హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైందా? సో యువర్ టోన్ ఆఫ్ స్పీకింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ టోన్ ఆఫ్ స్పీకింగ్ ఈజ్. మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఇక్కడ ఇద్దరు కదా, నీ టోను నీ ఫ్రెండ్ యొక్క టోన్ ఇద్దరు ఉంటే ఇక్కడ ఈజ్ ఎలా వచ్చింది అనుకుంటాం. ఈజే రావాలి, ఎందుకంటే రెండు సబ్జెక్ట్స్ని, ఒకటి రెండు సబ్జెక్ట్స్ని యాజ్ వెల్ యాజ్ కలుపుతూ ఉంటే వర్బ్ సింగులర్గానే ఉండాలి. సరిపోయింది. వాజ్ ఉన్నా కరెక్టే, ఈజ్ ఉన్నా కరెక్టే, హ్యాస్ బీన్ ఉండినా కరెక్ట్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఓకే. వన్ మోర్ వర్డ్, సర్కాస్టిక్ అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం. సర్కాస్టిక్గా, సెటైరిక్గా మాట్లాడితే దాన్ని అట్లా అంటారు, వ్యంగ్యంగా. సో యువర్ టోన్ ఆఫ్ స్పీకింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ అపాస్ట్రఫియస్ ఈజ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ సర్కాస్టిక్. రెండు అడ్వర్బ్స్ చూడండి రావచ్చు, 2 అడ్వర్బ్స్ కరెక్టే. తర్వాత అడ్జెక్టివ్ అయినా ఎట్ వీ నెవర్ టేక్ ఇట్ సీరియస్లీ ఉండాలి. టేక్ అనేది వర్బ్ కదా, వర్బ్ని మాడిఫై చేస్తూ అడ్వర్బ్ ఉండాలి. సీరియస్ అనకూడదు, సీరియస్లీ అట్లా. ఈ కేసు సీరియస్లీనా, ఈ కేసు సీరియస్సా అంటే మీరేమంటారు? సీరియస్. అప్పుడు ఎల్వై రాకూడదు. ఎందుకు? కేస్ ఈజ్ ఏ నౌన్. కేస్ సీరియస్, ప్రాబ్లం సీరియస్, అవునా? ఫ్లడ్ సిచ్యువేషన్ సీరియస్, కరోనా వైరస్ స్ప్రెడ్ సీరియస్, ఇవన్నీ నౌన్స్. కాబట్టి నౌన్స్కి అడ్జెక్టివే సీరియస్. ఇది టేక్ వర్బ్ కదా, వర్బ్కి ఏముంటుంది మాడిఫై చేస్తూ? అడ్వర్బ్. కాబట్టి ఎల్వై ఉండాలి. రైట్. ది లాస్ట్ వన్. The Commerce Minister boasts of improving the economic condition of the states. సో నిన్న మీరు వినింటే ఆ సెకండ్ క్లాసులో, ఇంతకుముందు నౌన్స్ చెప్పిన క్లాసులో, ది ఫైనాన్స్ మినిస్టర్ బోస్ట్స్ ఆఫ్ ఇంప్రూవింగ్, ఆర్ ది మినిస్టర్ బోస్ట్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ ద మిలిటరీ ఆఫ్ ద కంట్రీ. ఆ క్వశ్చన్ గుర్తుంటుందా? చెక్ చేసుకోండి మీరు, అర్లియర్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అట్లాంటి క్వశ్చన్. ఆల్మోస్ట్ ఇక్కడ మనము ఎకనామిక్ కండిషన్ ఆఫ్, దాని తర్వాత ఏం వాడాము? స్టేట్స్ అని అపాస్ట్రఫీ పెట్టాం, తప్పది. దీన్ని సబ్జెక్ట్గా వాడుతుంటే అపాస్ట్రఫీ ఎస్ పెట్టొచ్చు, కానీ ఆబ్జెక్ట్గా వాడుతున్నప్పుడు మీరేం చెప్పాలి? ఒక ఆఫ్ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంటే నౌన్ ఒకటి చాలు, పొసెసివ్ కేసు అక్కర్లేదు. అంటే రిమూవ్ అపాస్ట్రఫీ అండ్ ఎస్ తీసేయండి, మీకేం మిగులుతుంది? స్టేట్, ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద స్టేట్. సో అదే సబ్జెక్ట్గా వాడుతుంటే, సబ్జెక్ట్గా వాడుతున్నప్పుడు ఒక నౌన్ వచ్చి తర్వాత ఆఫ్ వచ్చి మరొక నౌన్ వస్తుంటే, నౌన్ ఆఫ్ అనదర్ నౌన్ వస్తున్నప్పుడు యూ కెన్ గో ఫర్ అపాస్ట్రఫీ. సబ్జెక్ట్గా వస్తుంటే, వాక్యం మొదట్లో వస్తుంటే. అలా కాకుండా ఆబ్జెక్ట్గా వస్తున్నప్పుడు ఆ స్ట్రక్చర్ అప్లై కాదు. ఇట్ ఈస్ ఓన్లీ కండిషన్ ఆఫ్ ద స్టేట్, కండిషన్ ఆఫ్ ద పేషెంట్, కండిషన్ ఆఫ్ ద ద విక్టిమ్స్. సో ఇది ఈరోజు పాఠం. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ 10 sentences when they are explained. And once again, after my class is over, during your leisure time, sit for a while
and think of all these answers once again so that you won't forget them and keep in your mind. Hope you have got something new from the class today. We keep doing so in the coming days also. Have a great time. Thank you.